మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి 13వ సామాజిక తనిఖీ ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రజావేదికకు మన సభాధ్యక్షులు గౌరవ ఎంపీ గారిని వేదికను అలంకరించగల కోరుచున్నాము. అదేవిధంగా గారు రైమ్ సార్ గారిని వేదికను ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఎంపీడీఓ రాఘవ సార్ గారిని, ఎంపీఓ సుదర్శన్ సార్ గారిని వేదిక తనకి ప్రజావేదికకు హాజరైన ప్రిసైడ్ చేస్తున్నటువంటి యొక్క అడిషనల్ డిఐడిఓ నాగేందర్ సార్ గారు, వేదికను అలంకరించిన ఎంపీడీఓ రాఘవ సార్ గారు మరియు ఎంపీఓ సుదర్శన్ గారు మరియు కలెక్టర్ గారు దానిపైన మినిట్స్ కూడా పాస్ చేసిండ్రు. రేపు ఎల్లుండో మీకు కమ్యూనికేట్ అవుతుంది. అయితే కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రికార్డ్స్ రాని పక్షం లోపల సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిఆర్ కానీ, ఫారెస్ట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, వేరే ఏడి అని కోరుతున్నాం. కాకపోతే ప్రభుత్వం సెంట్రల్ నుంచి వచ్చిన కొత్త విధానాల వల్ల పాత పేరాలకు కూడా మొత్తం ఏటీఆర్లు సబ్మిట్ చేయాలన్నటువంటిది మనకు ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ మండలం కార్యక్రమానికి మరి మన మండల పరిషత్ నుంచి అధ్యక్ష వస్తున్నటువంటి మన ఎంపీపీ గారికి మరి సార్ కూడా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చేసినటువంటి అడిషనల్ డిఆర్డిఓ నాగేంద్రం సార్ గారికి, మరి ఏవీఓ గారికి, మరి ఎంపీఓ గారికి, మరి ఎస్ఆర్పి టీం, అదేవిధంగా డిఆర్పీలు, మరి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీఓ, అదేవిధంగా మన యొక్క ఎన్ఆర్జీఎస్ టీమ్కి ఈసీ, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ సెక్రటరీస్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఇంకా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, గౌరవ ఎంపీపీ గారు కూడా వచ్చే అవకాశం ఉందా వస్తారు. సార్ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎంపీపీ జెడ్పీటీసీ వారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ అనేది పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఇది మనం స్కీమ్లో లోటుపాట్లు ఏం జరుగుతున్నాయి, తప్పులు ఏం జరుగుతున్నాయి, దాన్ని సక్రమంగా వ్యవస్థను నడిపించడానికి మనం ఎలా కృషి చేయవచ్చు, భవిష్యత్తులో తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవడం, స్కీమ్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం. ప్రజావేదికకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మండల పరిషత్ అధ్యక్షుల గారికి మరియు ఈరోజు ప్రిసైడింగ్ అధికారికి వచ్చేసినటువంటి అడిషనల్ డిఐడిఓ గారికి మరియు విజిలెన్స్ విభాగం వారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, వివిధ మేట్లకి మరియు అందరికీ సామాజిక తరపున నమస్కారాలు తెలియజేస్తూ, మన మండలంలో గత 2022-23కు సంబంధించి మొత్తం 473 పనులు చేయించడం జరిగింది. అందులో భాగంగా కూలీల వేతనాలుగా 4,48,593 రూపాయలు, మెటీరియల్కి సంబంధించి 63,62,620 రూపాయలు, మొత్తం 5,12,40,41,220 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగంలో భాగంగా 52 పనులకు గాను 35,000 కూలీల వేతనాలుగా 35,529 రూపాయలు, సామాగ్రి పరంగా 2,14,87,577 రూపాయలు, మొత్తం 2,15,23,106 రూపాయలకు సంబంధించిన ఈ పిఆర్ పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వలేదు సార్. దానికి సంబంధించిన ప్రతి గ్రామంలో గత 14 నుంచి గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అందులో వచ్చిన అంశాలను గ్రామ సభల్లోనే చర్చించడం జరిగింది సార్. అందులో వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా చదివినిపిస్తుంది. దాని మీద ప్రిసైడింగ్ చేయాల్సిందిగా అడిషనల్ డిఆర్డిఓ గారిని కోరుచున్నాం. ముందుగా చీమరుగుంటపల్లికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్. సామగ్రి ఖర్చు 3,17,850 రూపాయలు, మొత్తం ఖర్చు 33,04,850 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇక్కడ మొత్తం 29 పనులు చేయడం జరిగింది. తనిఖీ బృందానికి మొత్తం రికార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్ 4వ అంశము ఇన్ఫర్మేషన్ 2-3. 4వ అంశము ఈ గ్రామంలో మొత్తం 8 ఉపాధి హామీ పనులకు సంబంధించి పనులు చేయడం జరుగుతుంది. అక్కడ 2 పనులలో సిఎస్సి ఆడిట్ నిర్వహించడం జరిగింది. 3 హక్కుదారులు పనులు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు తెలంగాణలో హరితహారం వివరాలు 18 వర్గాలలో మనకు 11,631 మొక్కలు నాటడం జరిగింది. బ్రతుకున్న మొక్కల సంఖ్య 10,498, చనిపోయిన మొక్కల సంఖ్య 1,000 చేయడం జరుగుతుంది. 12వ అంశము మొక్కలకు సంబంధించి సర్వేల రిజిస్టరు
ప్రతి నెల వారీగా అప్డేట్ చేయడం జరుగుతుంది. 13వ అంశం ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 3 వర్గాలలో మనకు 1500 మొక్కలు నాటడం జరిగింది. అనే ప్రదేశంలో అన్ని మొక్కలు పెట్టుకున్నట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 14వ అంశం గ్రీవెన్సీ. ఇక్కడ 3 హక్కు కుటుంబాలకు సంబంధించి కొత్త జాబ్ కార్డు గురించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 15వ అంశం సార్. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రామంలో పని కొరకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. పనికి వద్దని దరఖాస్తులు తీసుకోవడం లేదు సార్. శ్రీ కిచ్చారెడ్డి సారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అడిషనల్ పీడీ గారికి, పని లేదు కానీ ఎస్టిమేషన్ పేమెంట్ చేస్తున్నారు. పని లేకున్నారు అంత పని ఎస్టిమేషన్ కంటే ఎక్కువ పేమెంట్ కూడా ఎస్టిమేషన్ కంటే ఎక్కువైంది. పని అయితే ఉంది, పని ఉంది, పని ఎక్కువైంది, పేమెంట్ కూడా ఎక్కువైంది. ఎస్టిమేషన్ అంత లేదు. అంతేనా మీరు రివైజ్ చేయండి. లో 3600 స్క్వేర్ మీటర్ అని ఉంది సార్. కాకపోతే ఎంబుక్ రికార్డ్ ప్రకారం 4007 స్క్వేర్ మీటరు పేమెంట్ చేయడం జరిగింది. అక్కడ మనకు 407 స్క్వేర్ మీటర్లు ఎక్సెస్ వెళ్ళినట్లు గుర్తించింది సార్. ఎస్టిమేషన్ కంటే ఎక్కువ రికార్డ్ చేశారు. ఇరవై 27 పనులు చేయడం జరిగింది. ఇక్కడ 8వది ఇన్ఫర్మేషన్ సార్. 8 వరకు 9వ అంశము ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 10వ అంశము ప్లేస్ లిబుల్ పంపిణీ చేయడం జరిగింది. 11వ అంశము వివిధ రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 12వ అంశము 12వ అంశము ఈసీ గారు 25% చెక్ నెక్స్ట్ 16 విగిట్లు అన్ని మొక్కలు బతుకున్నాయి సార్. నెక్స్ట్ 19వ అంశము హరితవనాలు 4000 మొక్కలు సార్. విగిట్లు అన్ని మొక్కలు బతుకున్నాయి. అవును సార్. నెక్స్ట్ 20వ అంశము ఇక్కడ అగ్రిమెంట్ సార్. జాబ్ కార్డులో పేరు 21. ఇక్కడ మనకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పని కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది కానీ పని వద్దని దరఖాస్తులు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఇయర్లో తీసుకోవడం జరిగింది సార్.
నెక్స్ట్ 26 అంశం సార్. ఇక్కడ అవినయ ప్లాంటేషన్ అసలు ఈ పని కంప్లీట్ మొక్కలు నాటించేసి ఉంది కదా 1 2 3 4 5 6 మార్క్స్ అని బట్టి యాజ్ పర్ ఎన్ఎంఎంఎస్ పైడ్ అని పెట్టి ఎండిఓ మేడం తప్పు దొరకదు కదా. అదండి వై యు ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్. ఈ ప్లేస్ అమౌంట్ ఈ పేజ్ అమౌంట్ 210 రూపీస్. ఇప్పుడు నేను నిన్న అనుకుంటాను, ఇప్పుడు వాళ్ళు కూడా నిన్నే అనుకుంటున్నారు కదా. ఒక వాక్యం డ్యూ టు ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ ఫాలోడ్ ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ ఓన్లీ అని రాసేసుకుంటే నీ మీద బాధ్యత పోతుంది కదండి. ఇప్పుడు వాళ్ళు పంపించారు, నీకు ఎడిట్ ఆప్షన్ లేదు. ఎవరికి తప్ప అది టెక్నికల్ ప్రాబ్లము. ఆ మాట ఇది రాయాలి కదా. వీడియోలో చూపిస్తే అయిపోతుంది కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ ఓకే. అయితే ఆపరేటర్లకు ఇబ్బంది అవుతుంది. వీక్లీ బుక్ వైజ్గా రాసిన సార్, క్లాస్ వరకు రాసిన టోటల్గా మొత్తం ఇక్కడ నుంచి 1 వీకే సార్. ఇక్కడ నుంచి రాసింది గ్రాండ్ టోటల్ వేసింది సార్. దీనికి ఎల్బీడీలు రాయలేదు, ఇక్కడ ఎల్బీడీలు రాసింది సార్. అది అబ్స్ట్రాక్ట్ అంటారా? వాళ్ళు అంటున్నది మీది కరెక్టే, నేను కాదనండి. వాళ్ళు అంటున్నది ఎంఐ ట్యాంక్ లొకేషన్ ఎం బుక్ నంబర్ 904. ఓకే, 904లో పేజ్ నెంబర్ 12 అక్కడ నుంచి ఇక్కడ దాకా అంత డబ్బు ఆస్తులు అమ్ముకున్న రాదు కదా. చూసుకో, జాగ్రత్త చేసుకొచ్చినప్పుడు జరిగి ఉండదు కానీ మిస్ అవుతుంది, చూసుకోవాలి. పంచాయతీలకు సంబంధించి వేదిక గాను 30,63,000. చెప్పు, త్వరగా కావాలి. ప్రాబ్లం ఉన్నదా? ఆధార్ మిస్ మ్యాచ్ అంటే ఒకరి ఆధార్ కార్డు ఇంకొకరి కార్డు అని సార్. ఎడిట్ ఆప్షన్ ఉన్నదా? అయిపోయిందా? కంప్లీట్ చేసి మీ వెబ్సైట్ దీన్ని పెట్టలేదు. అంటే ఎవడే సార్ 6 కేజీలే. స్వతే లక్ష్మి అకౌంట్ ఏదో ప్రాబ్లం లేదు సార్. అకౌంట్లో ఏమైనా సరే అకౌంట్ ఉంటేనే అవుతుంది సార్. అవును, తెలుసమ్మా నాకు. అకౌంట్స్ కార్డు అది లేదు. ఆధార్ ఒకటి తీసుకొని వచ్చింటే వాట్సాప్ చేసి గుడ్, డన్. ఈ గ్రామంలో 29 పనులకు గాను 3 రకాల ఫొటోస్ నిర్వహించాలి, కానీ పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే నిర్వహించడం జరిగింది. మిగతా 2 రకాల ఫొటోస్ నిర్వహించాలి. కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ ఆఫీసర్ నుంచి ఈఓ వరకు పనిష్మెంట్ ఉన్నట్టు. చూసుకోమా, అది సపరేట్ రిజిస్టర్ పెట్టాలన్నా. రిజిస్టర్ పెట్టి ఓ ఫోటో కూడా కనిపించడానికి ఓ బ్యానర్ పెట్టేసుకో. ఎట్లా గ్రామ సభ నెలకు ఒకటి జరుగుతుందా, 2 నెలలకు ఒకటి అనిపించినారా? ఒకేటి పెట్టి దానికి పెట్టండి అమ్మా. పోయింది కాబట్టి ఆల్రెడీ
$2,130 సార్. మెటీరియల్ 92,92,30 టోటల్ 19,94,100 సార్. మొత్తం పనులు చేయడం జరిగింది సార్. ఇటు రికార్డులు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇటు 16 సార్ వర్క్ ఫైల్స్ తర్వాత వాటిని బి అంటాడు 5 ఏళ్ళకు అడుగుతాడు. నాకు చూపియబ్బా నువ్వు వర్కాడి పట్టుకొని రాకూడదని ఉందా? నాయర్ కర్నూలులో ఢిల్లీ బృందం వచ్చినప్పుడు అది వర్క్ సైట్ కూడా చెరువులో నాటింటే ఆయన ఢిల్లీ వాడు దిగి ప్యాంటు గడిస్తే కూడా లోన్ ఉందా లేదా చేయలు పెట్టి చూసి బోర్డు ఉందని కన్ఫర్మ్ చేసుకొని పోయినాడు. చేపించి ఎన్ని 4,949 సెకండ్ సిగ్నేచర్. అది మనకు రాదు కదా, పాస్ ఆర్డర్ చేసి రాదు కదా, ఈ ఆడిట్లోకి రాదు కదా, ఎక్స్పెండిచర్కి రాదు కదా. రాదు, పేమెంట్ చేస్తేనే వస్తుంది. మీకు యాడింగ్లో కనిపిస్తుంది. అది ఏ చేసినాం సార్, అది పాస్ ఆర్డర్ చేసినాము. మాకు ఎక్స్పెండిచర్ అది అట్లా ఎక్స్పెక్టేషన్ 5వ నెల అంటే వస్తుంది మే 2,000 మెటీరియల్ పేమెంట్ సార్. సెకండ్ సిగ్నేచర్ ప్రాబ్లం కాక ఇష్యూ కాలేదు. అంటే మనకు మేమేం చేసినాం, పాస్ ఆర్డర్ చేసినాం. ఎక్స్పెండిచర్ పర్సెంట్ చూపిస్తుంది కానీ వాళ్ళకి క్రెడిట్ అంటే వేజ్ లిస్ట్ మెటీరియల్ లిస్ట్ జనరేట్ అయితేనే మీకు యాడింగ్లో కనపడుతుందా? ఎఫ్టీఓ ఫస్ట్ సిగ్నేచర్ అయిపోతే కనిపిస్తుందా? ఫస్ట్ సిగ్నేచర్ సెకండ్ సిగ్నేచర్ ప్రాబ్లం. ఇది ఇప్పుడు లాజిక్ ఉంది. డిఓ గారు కూడా చేయలేదు. ఇది నేను ఒప్పుకుంటాను. యువర్ కరెక్ట్. నౌ యువర్ 100% కరెక్ట్. ఎంపీడీఓ చేయడు అంటున్నా. ఎంపీడో సెకండ్ ఇష్యూ సార్. ఇది ఏంటంటే పాస్ ఆర్డర్ చేశారు కానీ ఎవరు సంతకాలు లేవు అనేది నెక్స్ట్ ఇష్యూ. ఎంపీడో కాదు, ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయొద్దు. గ్రామ పంచాయతీ నందు 1/4/2022 నుండి ఓకే ఇది చేయాలి అంటే అన్ని యాక్సెప్ట్. పంచాయతీ ఏడుకు వచ్చేసినాను ఆల్రెడీ. 8వ అంశం సార్, సర్వేల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 9వ అంశము 12-13 కాలంలో ఎంబుక్లో రాయడం జరుగుతుంది. 10వ అంశము వేజ్కి సంబంధించి ఏసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది 25%. నెక్స్ట్ 12వ అంశం సార్, సిఎస్సి ఆడిట్ నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇంకో లెటర్ పెట్టండి ఎంపీడీఓ గారితో. రిమైండర్ కదా కాకపోతే మీకు పేమెంట్ చేయలేదు సార్. పేమెంట్ చేయకపోవడం వలన కూలి నష్టపోవడం జరిగింది. నువ్వు ఏడు రాసినావు సార్ ఎన్ఎంఎంఎస్ అని, అన్నిటికీ ఎన్ఎంఎంఎస్ అని చెప్తా ఉన్నావు. నువ్వు కూలోళ్ళకి నష్టం చేస్తారా అయ్యా? మొత్తానికి కాలేదు, హాజరు ఉన్నాయి సార్. కాదని ఆ మొత్తానికి కాలేదా? మీరు మొత్తం ఒక్క నిమిషం రేణుక కదా, రేణుక ఇది టోటల్ వేయలేదంటావా? టోటల్ వేయలేదు కాబట్టి నేను చేయలేదంటావు, అంతే కదా? కాదు, నష్టం అయితే జరిగింది కదా. ఎట్లా ఇది సార్, నువ్వు టెక్నికల్గా కరెక్ట్ కావచ్చు కానీ నష్టమే జరిగింది. మిగతా 38 మొక్కలు చనిపోవడం జరిగింది. 73% మొక్కలు ఉన్నాయి సార్. 73. ఇది యాజ్ పర్ పంచాయతీ రాజ్ యాక్ట్, తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం 85% ఉండాలా. మీరు అట్లా మిషన్ భగీరథ పైప్ లైన్ స్టాంప్ వేసేసి ఏపీఓ సిఓ సిగ్నేచర్ చేసేసి ఫస్ట్ సిగ్నేచర్ డన్ కదా. మెటీరియల్ లిస్ట్ జనరేటెడ్ బై కంప్యూటర్ ఆపరేటర్. బీ క్లియర్, ఫస్ట్ సిగ్నేచర్ డన్ బై ఏపీఓ. ఆ లెవెల్కి వచ్చినంత మీరు స్టాంప్ వేసి రెడీగా పెట్టండి. ఎంపీడీఓ పేమెంట్ డిజిటల్కి ఓకే అంటే సంతకం చేస్తాడు. అంతవరకు రావచ్చు కదా ఇక్కడ అంటున్నా నేను. రికవరీ చేస్తాం. ఎవరు మేట్ ఎవరు? మహేష్ అని ఒక బాబు ఉంది సార్.
మనకు ఫీల్డ్ అసిస్టెంట్లు లేని పీరియడ్లో మెయిట్లను పెట్టి చేయించినప్పుడు మళ్ళీ రికవరీ అయ్యి మెట్తో చెప్పి 38,03,819 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రికి గాను 9,69,249 రూపాయలు, మొత్తం 47,73,068 రూపాయలు గ్రామ పంచాయతీ ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అన్ని రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. నాలుగో అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 17 వర్కేడీలలో మొత్తం 2022, 23, 20, 21 నందు 11 వర్కేడీల గాను 74,143 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రదేశంలో 69,753 మొక్కలు ఉన్నాయి. 4,390 మొక్కలు చనిపోవడం జరిగింది. ఆరో అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తము 24 పనులు చేయడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్ 3, హరితవనాలు 8, హార్టికల్చర్ 1, ఫారెస్ట్ బ్లాక్ ప్లాంటేషన్ 2, బృహత్ పల్లె ప్రకృతి వనాలు 2, జీపీ పార్క్ 1, నర్సరీ పనులు 2 వర్గాలు, ఇంకుడు గుంత 1, డీసిల్టింగ్ ఎంఏ ట్యాంక్ 1, కమ్యూనిటీ హార్వెస్టింగ్ ఫిట్స్ 1766 ప్రకారం తీసుకోవాల్సి ఉంది. కేవలం డిమాండ్ మాత్రం తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. తీసుకున్నటువంటి డిమాండ్ కూడా రసీదులు ఇవ్వాల్సింది. రసీదులు ఇచ్చిన వాటి కానీ మాకైతే రసీదు బుక్ చేయించలేదు సార్. పంచాయత్ సెక్రటరీస్ ఆఫ్ ఎవరు పంచాయత్ సెక్రటరీ ఏం పేరు నో డిమాండ్ కూడా తీసుకోవాలా. టీఏలు 12, 13 కాలమ్స్ రాయలేదు సార్. ఒకటి వాటర్ హార్వెస్టింగ్ ఫండ్స్లో, ఇంకొకటి డీసిల్టింగ్ ఎంఏ ట్యాంక్లో సార్. 12, 13 కాలమ్స్ రాయలేదు. దీనివల్ల ఈ వర్కేడీలో 2 వర్కేడీలో ప్రాబ్లం రావడం జరిగింది సార్. 2023 జూన్ 1న ఒక ఫిర్యాదు, ఆగస్టు 2లో 2 ఫిర్యాదులు మాత్రమే తీసుకున్నారు. సామాగ్రి రిజిస్టర్ మాన్యువల్గా రాయడం జరిగింది. ఓన్లీ మాన్యువల్గా రాయడం లేదు, కేవలం ప్రింటెడ్ మాత్రమే సిస్టమ్ నుంచి రిపోర్ట్ చేసి 7 రిజిస్టర్లో అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. mandatory on the part of the Panchayat Secretary as per the PR and RD. APO and field assistant. Yes, sir. Well, if the APO గారు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. స్టేట్ లెవెల్లో అక్కడ ఇక్కడ ఇంకా ముందుకు ఎంఓఆర్డి అట్లా వాళ్ళు పంపించే రిపోర్ట్ ఉన్నప్పుడు వీడియో కూడా తీస్తాం సార్. ఎస్ ఎస్ ఎక్సలెంట్ అండి. అట్లా ఆయన టెక్నికల్ అసిస్టెంట్ కాకపోయినా మొత్తం ఫైలింగ్ చూపించాడు నాకు. నిన్న రికార్డ్ చూస్తుంటాను, నేను పెట్టిపోయినా అసలు పంచాయత్ సెక్రటరీ రాస్తలేదు, ఫీల్డ్ అసిస్టెంట్ రాస్తుంది. సాగు గురైన అంశం ఏమంటే ఆయనకి పట్టి ఎట్లా వచ్చిందంటే దానివల్ల గ్రూప్ 1 రాసి సక్సెస్ అయ్యే వాళ్ళకి 2 కాంబినేషన్లు ఉంటాయి. సత్యనారాయణ రెడ్డి ఒకటి ఏముంటుంది, ఎంపీసీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ తీసుకొని డిగ్రీలో BA తీసుకుంటాడు, వాడు గ్రూప్ 1 కొడతాడు. అట్లా ఆయన కారోబారు ప్లస్ ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్ 2 కాంబినేషన్తో అది సక్సెస్ అయింది. సో బుక్ ఎప్పుడు రాస్తావు నువ్వు? వితౌట్ బిల్ రాస్తావా? మనం అంగట్లో స్టీమ్ కొనుక రాకుండా నువ్వు ఎంబీలు ఎక్కిస్తావు. అంటే సార్ స్పెసిఫికేషన్ ఐటమ్ వైజ్లో వెయిట్ క్యాలింగ్ చేస్తాం సార్. యాజ్ పర్ వెయిట్ క్యాలింగ్ చెప్పేది ఓకే యాక్సెప్ట్. బిల్ అనేది వాడు ఇంత గేజ్ వైజ్ ఇంకా జనరల్గా ఇస్తాడు. బిల్లు క్వాంటిటీకి ఇస్తాడు, ఆ క్వాంటిటీ ప్రైస్ను వాడు మెన్షన్ చేస్తాడు అంతే. దాన్ని నువ్వు రూపాయలు ఎస్టిమేషన్ కన్నా అదనంగా కూలీలకు పేమెంట్ చేయడం జరిగింది సార్. నేను లేదు సార్. ఎస్టిమేషన్ వాళ్ళు ఎల్ఐసి బాగుంది చూసుకున్నారు సార్. ఈ వర్క్ కూడా క్లోజ్ అయింది సార్. రైలు ప్లాట్ఫామ్ మీద నడుస్తుంది, పట్టాల మీద నడుస్తుంది. వెరీ బ్యాడ్. ఏం రిపీట్ చేస్తుంది అరుణ?
వర్క్ ఎట్లా చేసారని నేను అడుగుతున్నాను. అది ఎస్టిమేషన్ లేదు, మీరే వేసుకుంటారు ఎస్టిమేషన్. ఇంతవరకు చేయొచ్చని మీరే ఎస్టిమేషన్ వేసారు. ఆ పొరపాటు ఎవరు అప్లై ఎవరు ఏం వర్క్ అది? వాటర్ హార్వెస్టింగ్ ఫండ్లో కూడా ఇక్కడ కూడా క్వాంటిటీ ఎక్సీడ్ అయింది సార్. ఈ శాంక్షన్ మాత్రం 6050 క్యూబిక్ మీటర్లు సార్. పని మాత్రం 7139 క్యూబిక్ మీటర్లు పనిచేయడం జరిగింది సార్. దీనికి గాను ఒక్క క్యూబిక్ మీటర్కు 244 రూపాయలు చొప్పున 2,65,450 రూపాయలు ఎస్టిమేషన్ కన్నా ఎక్కువ క్వాంటిటీ చేయించి పేమెంట్ చేయడం జరిగింది సార్. స్టార్టింగ్లో తీసుకుంది, ఇప్పుడు తీసుకుంటుంది, ఇప్పుడు కూడా తీసుకుంటుంది. ఎంఐ ట్యాంక్ పెట్టి డ్యామ్ అంతా అమౌంట్ సార్ వేరే టాస్క్ చేసుకో బాగుంటుంది. వేరే టాస్క్ డైవర్ట్ అయ్యి అన్ని క్లినికల్ ఇష్యూ కాదు, అమౌంట్కి ఇచ్చినప్పుడు అది చూసుకునేది మీరు టెక్నికల్గా మీరు చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ తెలివితేటలు కాదు, దానికి ఏమి రిస్ట్రిక్షన్ చూపదు. పూర్తిలో చేయట్లేదు సార్. కొన్నిట్లో ఎంఐ టైంలో అక్కడక్కడ అయితే చేసినారు ప్లాంటేషన్ పండ్లకు సంబంధించి. నేను వాడికి రాసినాం సార్. 155 రూపాయలకు రికార్డ్స్ ఇవ్వలేదు సార్. ఎందుకు తీసుకోవట్లేదు? రోజ్గార్ దివస్ కార్యక్రమం కూడా నిర్వహించట్లేదు సార్. రోజ్గార్ దివస్ కార్యక్రమం సార్ 11 అంశము పేజ్ నెంబర్ 13. 12 అంశము సిటిజన్ చార్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. పదమూడవది ప్లాంటేషన్ సార్. హరితవనంలో భాగంగా 2 వర్క్ సార్. 2 వర్క్ 4,610 మొక్కలు నాటిన. రెవెన్యూ ప్లాంటేషన్ కానీ కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ కానుగా రైట్రీ సీమ తంగేడు కానీ అవి వేసుకుంటేనే నడుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 140 నుంచి పెబ్బేరు పోయే రూట్లో మొత్తం రైట్రీ బతికినాయి, కొంత వేర సర్వైవల్ రేట్ బాగుంది. ఎందుకంటే రెవెన్యూ ప్లాంటేషన్ ఫిట్ రైట్రీ. సిస్టమ్ నుంచి రిపోర్ట్ అతికించడం జరుగుతుంది సార్. ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేట్ చేయట్లేదు సార్. మిగతా రిజిస్టర్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. సర్వేల రిజిస్టర్ కూడా ఉంది సార్, అప్డేషన్ చేయట్లేదు కొన్ని. నెక్స్ట్ 21 బిల్స్ వచ్చారు సంబంధించిన అంశం సార్. 2 వర్క్ 1 లక్ష బిల్స్ వచ్చారు సార్. నెంబర్ 19 వరకు సార్. 19 వరకు సార్, 19 వరకు సార్. ప్లాంటేషన్ అవి అన్ని ఇన్ఫర్మేషన్ రాసాం సార్.
సార్. Pre measurement. Pre means what? Back measurement కాదు, పోస్ట్ మెజర్మెంట్ కాదు. ప్రీ మీన్స్ ఎంబీలో వర్క్ అయ్యే కంటే ముందు రికార్డ్ చేసేది ప్రీ మెజర్మెంట్. వెనక రాసినానంటే ఫ్రాడ్ అంటాను నేను, మ్యానిపులేషన్ అంటాను, ట్యాంపరింగ్ అంటాను. ట్యాంపరింగ్ కాదు, మ్యానిపులేషన్. ప్రీ మెజర్మెంట్ కూడా సార్ 0.4 ప్రీ మెజర్మెంట్ బ్యాక్ సైడ్ రాసేది. ప్రీ మెజర్మెంట్ డెప్త్లు కూడా వాళ్ళు తర్వాత రికార్డ్ చేసినా కూడా తప్పులేదు సార్. ఫీల్డ్కి అక్కడికి అది ఆల్రెడీ కెనాల్ సార్. అది 0.7 0.8 డెప్త్ ఉంటుంది సార్. ఆల్రెడీ వీళ్ళు చేయాల్సిన డెప్త్ ఎంత 0.3నే వేసినారు సార్. అక్కడ కూడా తప్పు రాసినారు. వీళ్ళు రాసుకున్న దాంట్లో కూడా చేయడం రాలేదు, తప్పు రికార్డ్ చేసినారు. అది డెప్త్ కూడా ఫ్రీ మెజర్మెంట్లో ఫీల్డ్కి డిఫరెన్స్. మెజర్మెంట్ తక్కువ మెజర్మెంట్ ఉంది, వాస్తవమైన పని ఎక్కువ మెజర్మెంట్ ఉందా? బ్యాక్ సైడ్ రాసిండేది కూడా బ్యాక్ సైడ్ రాసింది కూడా వర్క్ సైడ్కి దానికి సపోర్ట్ లేదు సార్. ఎట్లా ఉంది? నెక్స్ట్ సంబంధించి 21 సార్ ఇష్యూ వర్క్ ఫైల్. వర్క్ ఫైల్ పైసలు రావాలి, వచ్చినప్పుడు వస్తాయి. మెడికల్ కాంపిటెంట్ డబ్బులు వస్తానా ఇచ్చి రోజులకి వాటర్ ట్యాంకర్. ఇది ఆ బాపత్గానే పరిగణించాలి. అది వచ్చినప్పుడు ఇది వస్తుంది. పెంచుతున్నావా? లేబర్ రిపోర్ట్ 100 పెట్టమంటే పెంచుతున్నావా? పెంచుతున్నావా? ఉండే లేబర్ రిపోర్ట్ పెరగకపోయా, ఇద్దాం రాకపోయా. ఇష్యూ నెంబర్ 23 సార్, రోజుగారు దివస్ రిజిస్టర్ నిర్వహించలేదు. గారు పేమెంట్ 17 రోజులకు మాత్రమే చేయడం జరిగింది. అనగా 8 రోజులకు 1991 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్ హక్కుదారులు. సిఓ పేమెంట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకపోవడం వల్ల అది ఏం ప్రాబ్లం అనేది పోయినావు. మనం సీనియర్ ఉన్నట్టున్నావు, మొత్తం రాజు వస్తే పుల్ల జల్లడి పట్టుకొచ్చాము. ఇది పేఆర్డర్లో చాలా స్కాన్ చేసింది అమ్మ. డిమాండ్ పెట్టి పనులు కల్పిస్తున్నారు. కానీ ఇటు మస్టర్ పేఆర్డర్లో గుర్తించిన అంశాలు, మస్టర్ పైన స్టార్టింగ్ డేట్ రాయడం లేదు. ఓకే, వేజ్ పర్ డే కాలం రాయడం లేదు. ఇంకా టోటల్ క్యాష్ రాయడం లేదు. పంచాయతీ సెక్రటరీ ప్లాంటేషన్ రికార్డ్ ప్రకారం 12,179 మొక్కలు పెట్టడం జరిగింది. పీడీలో వెళ్ళి చూస్తే 8,572 మొక్కలు. ఇష్యూ నెంబర్ 11 సర్వే వాళ్ళ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్.
చెక్ మెజర్ చేశారా? సర్వే అమౌంట్ అయితే ఓకే. ఓకే సార్, పర్ డేకి అమౌంట్ సార్. ఏది కరెక్ట్? ఇప్పుడు ఏ దానికి పేమెంట్ అయింది? సార్ ఫీల్డ్లో మాత్రం మా స్కూల్లో వీళ్ళు కాస్ట్ దీనికి 4 క్యూబిక్ మీటర్లు కూలింగ్ లాస్ సార్. 4 క్యూబిక్ మీటర్లకి ఎంత రేంజ్ చేస్తుంది? దీనికే పేమెంట్ అయిందంట. దానికి కాదు పేమెంట్ అయింది, దీనికి ఎంబీ ప్రకారమే వద్దని వస్తుంది. లాస్ కాలా? డిఫరెన్స్ ఉంది. అంటే లాస్ 124 కాదు అయిండేది, పేమెంట్ అయిండేది 128కి అయింది. డిఫరెన్స్ ఉంది క్వాంటిటీ, దాంట్లో రకంగా దీంట్లో రకంగా అంతే కదా. పెరిగింది దీంట్లో కంటే దీంట్లో క్వాంటిటీ పెరిగి కూలోళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయింది. ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు ధర్మ సందేహం. విచ్ ఈజ్ కరెక్ట్? మస్టరే కరెక్ట్ అండి సార్. వీళ్ళది మనం ప్రాపర్గా బిల్లు లాగా వస్తుంది. ఏమేమి బిల్లు కొనుక్కున్నా కానీ ఎక్కువైపోయింది మా దగ్గర తెచ్చారు. ఇష్యూ నెంబర్ 31 సార్, పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డు. పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డు ఉంది సార్. ఈ గ్రామ సమాచారం ఎంతే సార్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 8 సార్, ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. తాగి నిద్రపోతున్నావా? జాబ్ కార్డు మనిషికి ఒకటి ఇచ్చారంట. ఏ ఊర్లో? అంజనగిరి. వాట్ నాన్ సెన్స్. నేమ్ సార్ కొండయ్య లాలమ్మ. బాగా క్లియర్గా రాస్తున్నామే. చట్ట విరుద్ధంగా కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఉండాల్సిందిగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జాబ్ కార్డు జారీ చేయడం జరిగింది. ఏపీఓ ప్లీజ్ ఎంక్వైరీ సబ్మిట్ ది రిపోర్ట్. ఇలాగే పేమెంట్ చేశారు సార్ చాలా మంది. ఇచ్చినాము తర్వాత కంట్రోల్ చేయమని చెప్పారు కదా, తర్వాత అట్లే పెడతారా? మంచిదే వాళ్ళు గుర్తించడం, దాన్ని తప్పుగా భావించడం. నువ్వు తెలుసుకోలేని సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని వచ్చిండ్రు. ఒక ఎంక్వైరీ చేసుకొని నిజంగా అట్లా ఉంటే డెలిట్ చేసి పడేసేయండి. టు సేఫ్ గార్డ్ ది స్కీమ్. గారికి ఆర్టికల్ సార్ అంటే పండ్ల తోట పెంపకంలో భాగంగా మొక్కలు ఇవ్వడం జరిగింది, కానీ పట్టా పాస్బుక్ లేకుండానే ఇవ్వలేదు సార్. దీనికి సంబంధించి రైతుకు సంబంధించి పట్టా పాస్బుక్ గ్రామ సభలో చూపించారు. ఫైనాన్షియల్ డీవియేషన్ అంత ఇష్టానుసారం రాస్తున్నారు ఆ స్కీమ్. ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? కుర్మా ఎవరు? టీఏ కాదు, ఇష్యూ నెంబర్ 30 సార్. 31 కాదా? 30 సార్. ఎప్పుడు అప్డేట్ చేస్తాం? కానీ కొందరి పాత బుక్లో ఆపరేషన్ చేశారని తెలిపారు సార్. ఇప్పుడు 3567 మొక్కలు నాటించడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 2492 మొక్కలు బతుకున్నాయి. మిగతా 1164 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 70% శాతం మొక్కలు బతుకున్నాయి సార్.
తీర్మానం మనం 12/5 చేసినాం సార్. తర్వాత వాళ్ళు ఏం చేసినంటే మనం పేమెంట్ చేసిన తర్వాత మాస్టర్ 1/8/22 మన తీర్మానం ఇచ్చింది సార్, ప్లాంటేషన్ చేయొద్దని. అలా టీకేపీ సార్ అని మన ఎంఆర్ఓ సార్ మనకి ఇచ్చాడు సార్. ఎవరిది ఇది రాజాపేట సార్. అది అయిన తర్వాతనే మనము ఇప్పుడు అక్కడ మొదలుపెట్టి గుంతలు పెట్టి పేమెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అది ఆల్రెడీ సర్పంచ్ గారు కూడా అక్కడ చెప్తాను, నేను వెళ్ళాను. సార్ వచ్చాడు సార్. అంటే పేమెంట్ అయింది కదా అనేది, పేమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం క్లియర్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఓకే మనది కదా, మనది కూడా ఇది మనది టీకేపీ, ఇది కూడా టీకేపీ. కానీ ఇది ప్లాంటేషన్కి ఫిట్టింగ్ పేమెంట్ అయిందా? ఓన్లీ ఫిట్టింగే సార్, ఫిట్టింగ్ పేమెంట్ అయింది 700. అది మొరం తెచ్చేసినారా మళ్ళీ దానికాడ? బిఫోర్ డ్యూరింగ్ ఫొటోస్ లేవా? బిఫోర్ డ్యూరింగ్ ఫొటోస్ లేవా? ఎగ్జిక్యూటెడే కదా పేమెంట్ అక్కడ ల్యాబ్స్ అయితే పెట్టిన గుంతలు తీసిన పేమెంట్ పెట్టాను, అదంతా పోయింది. తర్వాత వాళ్ళు అంటే పేమెంట్ జాతరలకు దేనికి వస్తారు స్వామి? 2 రోజుల మీకు ఎందుకు రోజులో కంప్లీట్ చేసి వయసులో డాక్యుమెంట్స్ పుస్తకాలు ఎక్కడం 13 రకాలు పెట్టారా? వర్క్ కంప్లీట్ అయినాక పెట్టేది వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ ఒకటే కదా. మదన్ వై ఏడుంటావు? ఏం చెప్తాం మళ్ళా? ఆదివారం పూట ఇట్లా పోయి వస్తే అయిపోతుంది కృష్ణగిరికి, ఆడ కూర్చొని రాపించుకోవచ్చు. రోజుగారి దివస్ కూడా నిర్వహించలేదు. చూడు ఎంపీడీఓ గారు. ఇట్ ఈస్ ది ప్రైమరీ అండ్ ఇంపార్టెంట్ జాబ్ చార్ట్ ఆఫ్ ఎన్ఆర్ఈజిఎస్ వింగ్. 7 రిజిస్టర్స్ జాబ్ కార్డ్ అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. మీ వర్క్ ఫైల్ అంతా మనదే కదా. అట్లనే లేబర్ ఏమైనా 100 వస్తుండరా? ఏదో ఎక్స్క్యూజ్ చేసేదానికి లేబర్ రిపోర్ట్ 50 మంది అంటే 50 చేయరు వీళ్ళు. వెనక్కి రాసింటారు ఎంపీలు కదా, చూసుకొని ఉండవు. నీ తప్పు చూడు వెనక్కి రాసింటారు. నాకు అలవాటయా రీప్లేస్మెంట్ చేయండి. మీరు 7 రోజుల లోపల చేయాలి. జియో కోఆర్డినేటెడ్ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏమి అరుణ్ బిల్ కానీ ఎవరు వదిలేటి ఎవరు ఎంత సెక్రటరీ? అవును, ఇన్ఛార్జ్ చేసినా కూడా తప్పులు జరిగితే కళ్ళు మూసుకోమని అర్థమా?
ఇట్లే కావాలి కదా నువ్వు నోట్ ప్లాన్ రాస్తున్నావు దానికి అయితే మళ్ళీ ఒక పని జరిగింది అంటే డ్యూరింగ్ అదే ఉండాలా, ఆఫ్టర్ కూడా అదే ఉండాలా. సపోజ్ ల్యాండ్ డెవలప్మెంట్ పని చేస్తారా, మీరంతా ఏం చేస్తున్నారు ఈ జిల్లాలో కానీ వేరే జిల్లాల్లో కానీ బాబులు కల్టివబుల్ ల్యాండ్లోనే కొద్దిపాటి ల్యాండ్ డెవలప్మెంట్ అంటే దాన్ని చేసి మొత్తం చేసేస్తున్నారు. అది కాదు కదా, ల్యాండ్ డెవలప్మెంట్ బిఫోర్ ఫోటో ఉండాలి. ఇప్పుడు కరెంట్ పోల్ దగ్గర దిగితే అది అట్లే ఉండాలి. నెక్స్ట్ డ్యూరింగ్ అప్పుడు అదే ఉండాలి, కంప్లీషన్ అప్పుడు కూడా అది కల్టివేషన్ లెక్క వచ్చి ఉండాలి. అదే సీన్ పెడుతుంటా, అదే జియో కోఆర్డినేట్, అదే యాంగిల్. ఈడో మూల తీసి ఆడో మూల తీసి ఆడో మూల ఫోటో తీసి రిలేటెడ్ కాదు కదా. ఎట్లా కంపేర్ చేసుకోగలుగుతాం హ్యూమన్ బీయింగ్? సైడ్ నీ అటెండెన్స్ ఆడ పెట్టు. చెప్పు ఈ సారు ఏం లేదు సార్ మైనస్లో ఉన్నా -01 ఉన్నాం. సిస్టంలో రాలేదా? రీప్లేస్మెంట్ అమ్మా 10 రోజుల్లో చేసేసేసాను. 10 రోజులు 7 days 3 రోజులు. ఎందుకమ్మా ప్రతిదీ ఇట్లే వస్తాయమ్మా, ప్రతిదీ ఇట్లే వస్తాయి. అదే రా ఈ అన్న మన అక్కడ మీరు పనిచేసినట్టు అది మధ్య కానీ టోటల్ కాలంలో 10 వేయగా పేమెంట్ తక్కువైందంటే ఎన్ఎంఎంఎస్, ఎక్సెస్ అయిందంటే ఎన్ఎంఎంఎస్. ఇక్కడ అన్నారు ఇప్పుడు ఆ మాస్టర్ మెజర్మెంట్ చూడండి, నాకు మెజర్మెంట్ చూపించారు. సరే 10 రోజులకి 8 రోజులకి క్వాలిటీ వేసి పేమెంట్ చేసినట్టు అంటే 8 రోజులు కొట్టింది. 8 రోజులు మెజర్మెంట్ చూపించండి. క్వాంటిటీ వెళ్ళిపోయి ఉంటుంది శివ గారు, క్వాంటిటీ వెళ్ళిపోతుంది. ఏదైనా వాస్తవం ఉండొచ్చేమో అనిపిస్తున్నది. ఓకే నేను చూస్తాను సార్. క్వాంటిటీ కరెక్ట్ అయిపోతుంది కానీ అక్కడ ఏమైందంటే ఈయనకు 2 రోజులకు లాభ పడతాడు కానీ మిగిలిన కూలీలు నష్టపోతారు. ఆయన డిఫెండ్ చేసేది ఒకటే, క్వాంటిటీ మొత్తం వెళ్ళిపోయింది కదా సార్ అంటారు. క్వాంటిటీ వెళ్ళిపోయింది అంటాడు. అవును, క్వాంటిటీ వెళ్ళిపోయింది కానీ మిగిలిన వాళ్ళు లాస్ అవుతారు. ఈయనకు లాభం అయింది. ఇప్పుడు ఆడ 84 రూపాయలు పడే దగ్గర ఈయనకు 100 రూపాయలు పడినాయి, మిగిలిన వాళ్ళకు మాత్రం 84 పడినాయి. అట్లా వేరియేషన్ వస్తుంది.
తీసుకొచ్చి పిఏ గారు వచ్చి అక్కడ చెక్ చేసుకున్నాకనే మెజర్మెంట్ ఓకేలే, నాకు నీ బాధలు అర్థం. రాధిక ఎవరు? Why such negligence you are FA? వాళ్ళు ఏం చూస్తున్నావు? 4 గ్రామ పంచాయతీలు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? పంచాయత్ సెక్రటరీ? సార్ 23% సార్ 900 టీఐ మెటర్నరీలో సార్ 900 ప్లాంట్స్ ఉన్నాయి సార్. మేము కౌంట్ చేయడం కూడా తప్పు సార్. చేయలేదు సార్. అవి 2 సార్లు చేసేటప్పుడు నువ్వు ఫీల్డ్లో ఎందుకున్నావు? ఉంటే మరి చూపించాము కదా, ఇది కూడా చూపిస్తే నీ క్లారిటీ చూడండి, రిప్లై చేయండి. సంతకాలు చేయడం జరిగింది సార్. 10 సార్ ఇష్యూ నెంబర్ 11 సార్. ఇది వర్కర్ నియమించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. రోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. ఈసీ చెక్ బిహేవ్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్. 12-13 కాలం రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్. రోజ్గార్ దివాసం నిర్వహించడం జరిగింది సార్. జరిగిందా? అప్డేషన్ కూడా జరిగింది. ఇష్యూ నెంబర్ 16 సార్. ఈ న్యూ జాబ్ కార్డ్ కోసం ఇదే దర్శ చేయడం జరిగింది సార్. నేమ్ యాడింగ్ కూడా ఇదే సార్. ఎవ్రీ టైమ్ ఈజ్ కమింగ్ ఇంటూ పిక్చర్. కొద్దిగా డౌట్ వస్తే కూడా ఏపీ దృష్టికి తీసుకుపోయి కింద రాపించుకున్నాకనే ఎంటర్ చేయండి. సార్ తరువాత మా అన్నయ్య హక్కుదారు 11 రోజులు పనిచేసినట్టు మరియు సంతకాలు కలిగి సార్ 11 రోజులు పేమెంట్ చేయాల్సి ఉండగా 8 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్. సుభద్ర ఇష్యూ నెంబర్ 14 సార్. జాబ్ కార్డ్ కోసం ఒక దరఖాస్తు చేస్తుంది. ఇష్యూ నెంబర్ 15. ఇష్యూ నెంబర్ 9లో ఉన్నామా? నేను సంతకాలు చేయాలి కదా. ఇష్యూ నెంబర్ 10 సార్. 70 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది సార్. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు పంపిస్తుంది. ఏదైనా స్కూటీ ఉంటే డ్రాప్ చేయాలి. వెళ్ళలేమా? ఇదేనా పంచాయతీ? ఏం ప్రాబ్లం లేదు. ఇదేనా నీ ఊరేనా? ఇష్యూ నెంబర్ 11 సార్. ఏసీ గారు సిగ్నల్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 12 కాలమ్స్ రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్. జాబ్ కార్డ్ కోసం జాబ్ కార్డ్ ఇష్యూ చేయాలి. ఇష్యూడా?
నువ్వు కూర్చొని నేనేం విలువండి కూర్చో అయిపో చేస్తా పోదు Issue number 15, sir. Name adding code. ఓకే Issue number 16, sir. ఇది కూడా అయిపోయింది యాజమాన్య థియేటా చేసిన ఫోటో పని పూర్తి చేసిన డాక్యుమెంట్ ఇది కూడా కొంచెం డిలే అయింది ఒకటి చూడబోతే లేదు మీటింగ్ పంపించేసేయండి చిట్యాల పెద్ద ఉంది. రైట్ 14 వచ్చినాను 7 డైరెక్ట్ 14 వెళ్ళాం డిపెండ్ చేసుకున్నారు నోడు ఓకే మంచిదే మిగతా కూడా చూడు మళ్ళా అదొకటేనా అది సార్ నాకు అంజనగిరి 10 కిలోమీటర్స్ మిగతా కూడా చూడు భయ లేబర్ రిపోర్ట్ ఎంత వస్తుంది మీకు యాక్చువల్గా లేబర్ రిపోర్ట్ పోతే పక్కకు పెట్టుకొని శ్రీనివాసరావుతో ఆడిట్ చేసేది ఉంది అందులో అది మిస్ అయిపోయింది లింక్ చెప్పమ్మా జాబ్ కార్డ్ అప్డేషన్ చేయి బాబు పంచాయత్ సెక్రటరీ గారు ఇప్పుడు గట్టి చెప్పేసి వాళ్ళే రాసుకుంటారు అనుకుంటారు అలా ప్లీజ్ టేక్ మైక్ అండ్ అనౌన్స్ నిలబడి చదివి ఇట్లా తీసుకో తల్లి ఇట్లా తీసుకోమా ఇట్లా తీసుకో రికార్డు తీసుకొని ఓపెన్గా మాట్లాడేది ఇబ్బంది ఏం లేదు ఓపెన్ ఫోరం కదా ఆడే మాట్లాడు మైక్ తీసుకో అవసరం మాట్లాడు చెప్పు నేను మీరు చదువుతున్నది చిట్యాల తాండా చిట్యాల తాండా 1 చదువు 13 దగ్గర ఉన్నానన్నా సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ 12 ఏమైనా చెప్పదలుచుకున్నావా ఏం లేదు కదా రిజిస్టర్స్ నిలపడం జరిగింది కానీ మరియు అప్డేషన్ చేయలేదు యూట్యూబ్ పిహెచ్ వీడియోలు అన్నీ స్టేట్ మొత్తం అన్ని పిహెచ్ వీడియోలు అప్లోడ్ అవుతాయి అందులో ఛానల్లో 2 రకాల ఫోటోలు చూపించడం జరిగింది కానీ ఒక రకం చూపించలేదు సార్ 15 అంశం సార్ 16 డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రిపీటెడ్ అండర్స్టాండ్ మై వర్డ్స్ అందుకే రా బాబు వర్క్ ఫైల్ పెట్టుకోండి ప్రాపర్గానే వర్క్ ఫైల్ పెట్టుకోమంటే ఎవరు అన్నారు ఇందాక ఇప్పుడు అన్నట్టు డబ్బులు వస్తలేవు మీ ఇష్టం వాళ్ళు రాసుకుంటారు కట్టుకోండి 10,000 రాసుకొని పోతారు ఫోటోకి 500 పెట్టుకుంటే ఎప్పుడో రోజు వస్తాయి ఇక్కడ రాసుకొని పోతారు మాస్టర్లో రోల్ కాల్ చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ 12 అయిపోయింది మా 13 కూడా అయిపోయింది కదా 14 చెప్తారా ఈ గ్రామంలో 2 న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్ జాబ్ కార్డ్ 16 అంశం సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు రాదు వస్తారు నాన్న ఎప్పుడు తిరుగుబడుతుందో తెలియదు ఆర్డీలో మీకు తెలుసుకోలేదు ఎప్పుడు చేపిస్తావు పూర్ణం చంద్రది సార్ దగ్గర తీసుకో భాస్కర్ సార్ దగ్గర ఏది గ్లాన్స్ ఎప్పుడైపోతుంది